సభాధ్యక్షులు ముఖ్యమంత్రి కృష్ణమూర్తి గారికి, బీసీ ఉద్యమ ఉనికికి ఒక గౌరవాన్ని గుర్తింపునిచ్చినటువంటి పెద్దలు, బీసీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణయ్య గారికి, పెద్దలు శ్రీ ముత్తుసారి గారికి, శ్రీ దేవన్న గారికి, మిత్రులు శంకర్ గారికి, విజయ్ గారికి, అనేక మంది పెద్ద పెద్ద నాయకులు మీరందరూ, మీ అందరికీ పేరు తెలియని క్షమించండి. థ్యాంక్ యూ. మీ అందరికీ మీడియా మిత్రులకు నా వందనాలు సార్. మిత్రులారా, 1930-31లో రాజ్యాంగ సభలో రిజర్వేషన్స్ కోసం లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్న టైంలో ఎవరికి రిజర్వేషన్స్ కావాలో ఎవరికి వద్దో చెప్పండి అని బ్రిటిషర్స్ అడిగితే, హిందువులకు అవసరం లేదు, ఎస్సీ ఎస్టీలకు కావాలి అని కొన్ని నాయకులకు నేను చెప్తే, అప్పుడు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్పవారండి నిజంగా. అప్పుడు ఏ కొనుగొడుతున్నారో, ఏ చెమటతో ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నారో అలాంటి బీసీలు అంటే బాధ్యతలు కాదు, బీసీలు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. అలాంటి బీసీలందరినీ, ఆ పూర్తివారందరినీ అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడు. అప్పుడు హిందువులు ఎవరంటే బ్రాహ్మణ్స్, క్షత్రియాసు, వైశ్యాసే. ఇక ఎస్సీలు ఎస్టీలు ఎవరంటే ఊరికి దూరంలో ఉన్న వాళ్ళ ఎస్సీలు అయితే, ఊళ్ళకి పేరుకి దూరం ఉంటూ కొండలు ఉన్న ఎస్టీలు వాడు. కాబట్టి ఓ కులవృత్తులారా, మీరందరూ ఊళ్ళకి దూరంగా ఉండొద్దు, కొండల్లో ఉండొద్దు, మీరు మారుతూ ఉండండి అని కుట్రపడిన ఆ పెద్దలు మొత్తం ఆనాడే రౌండ్ సమావేశంలో బీసీలు రిజర్వేషన్ కాకుండా చేశారు. అది కుట్ర. అప్పుడు అంబేద్కర్ మహానుభావుడు ఏడ్చాడు. ఆ కుట్రలు కష్టాలు గోయింగ్ ఆన్ ఇంకా జరుగుతున్నాయి. ఎందరో మహామహుడు, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, సాహు మహారాజ్, ఒకలా ఇద్దరు, బిపి మండల్, కొండల బాపూజీ, గౌతమ లచ్చన్న, కృష్ణ గారు, ఇలా ఎందరో మహానుభావులు, మానవులు త్యాగాలతో కృష్ణ ఇవాళ బీసీలు భారతదేశంలో ఇవాళ మీరు నమ్మని ఎంతమంది సీఎంలు అయ్యారు. స్వతంత్రం వచ్చిన తొలినాడు మీరు నమ్మని మిత్రులారా, 14 రాష్ట్రాలు ఉంటే 14 రాష్ట్రాల వరకు సీఎంలు బ్రాహ్మణ్సే. అలా దాని గేమ్ చేంజర్ గా బీపీ మండల్ బీహార్ లో సీఎం అయి బీసీ కూడా సీఎం గుర్తుపెట్టుకోండి అంటే మహానుడు బీపీ మండల్. మహాత్మా జ్యోతిరావు పూర్వం ఎలా ఆలోచిస్తామో మన బీపీ మండల్ గారు కూడా ఆలోచించాలి. అంత గొప్ప కృష్ణశేఖర్ మహానుభావుడు అలా చేశాడు. అయితే ఈవేళ కార్యాచరణ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, అలాంటి కుటుంబ సాగుతున్నాయి కాబట్టి కార్యాచరణ ఏ విషయంలో లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ నా కోసం నేను చెప్పేది ఏంటంటే, కామారెడ్డి సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీతో మీరు అధికారం ఇస్తే మీరు 42% బీసీ రిజర్వేషన్ పెడతామని చెప్పారు. అలా తీర్మానం చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచి రేపు వచ్చే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఇచ్చిన మాట ఆరు తప్పొద్దు. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు. మీ మాటలను బీసీలను మీకు ఓట్లేసాం, గెలిపించాం, అధికారం ఇచ్చాం. కాబట్టి మీరు ఆడిన మాట తప్పొద్దు. మీరు దాన్ని సాధించేందుకు ఏం చేయాలి? ఆ రోజుల్లో తమిళనాడులో వివక్షను మన్నించడం కాదు, 69% రిజర్వేషన్ జయలలిత చైనా నుంచి ఢిల్లీ వెళ్లి 2 వీలర్స్ వరకు ముఖ్యమంత్రి గారు ఆయన పట్టుకొని 9 సీట్లలో జాయిన్ చేసి 69% బీసీ హక్కుల్ని సాధించారు. అలా మీరు సాధించండి, తీసుకెళ్ళండి. ఈ నాయకుల్ని, ఈ ఎంపీల్ని, ఎమ్మెల్యేని, బీసీ నాయకులు, మొత్తం కమిషన్ని అందరూ కూడా సీఎం ప్రైమ్ మినిస్టర్ మీద తీసుకువెళ్ళండి. మీరు నరేంద్ర మోడీ గారు తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళడం కాదు, 40% మీరు ఇప్పించండి అని వాదించండి, చెప్పండి, చెయ్యండి. అలా చేసినాడు నిజంగా వాళ్ళు ఇవ్వాలి. అప్పుడు ఇవ్వకపోతే రాజీనామా చేయండి సార్, రాజీనామా చేయండి. అధికారులతో మాకేయచ్చు. ఎవరైతే తెలంగాణ హోదం మీద, ఎవరైతే బీసీ హోదం మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు అందరూ కూడా రాజీనామా చేసి సాధించడానికి, లేదా మీరు అలా కాదు ఎన్నికలు నిర్వహిస్తుంటే మీరందరూ బాయ్కాట్ చేయండి, ఎన్నికలు బహిష్కరించండి. వీ డోంట్ వాంట్ షార్ట్ ఆఫ్ ఎన్నికలు, మాకు మా హక్కులు కావాలి, మాకు మా 42% శాతం ఎడ్యుకేషన్ కావాలి అని చెయ్యండి. ఇలా కృష్ణ గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిని మేము మాట్లాడాం అని చెప్పారు. ఆ ఉద్యమంలో భాగంలో పనిలో భాగంగా కలిసినప్పుడు మీరు మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పినప్పుడు అంబేద్కర్ గుర్తుపెట్టుకున్నట్టే
మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం, మీరు వల్ల ఎన్నో సమర్థం చేస్తే అని చెప్పేది సార్. నేను దాని ఎరువురు మొదలు ఏమన్నారండి, గడబడి చేయమన్నాడు ఆయన. ఏం గడబడి చేయాలి? ఏం గడబడి చేస్తే 6% ఉన్న ఈ బీసీలకు ఎకనామిక్ టీపీ దగ్గర ఉన్న వారికి మీరు ప్రోత్సాహం ఇస్తారు. ఏమైనా ఆందోళన చేశారా? ఏమైనా ఓటెక్కారా? ఏమైనా ప్రొఫిట్ చేస్తారా? ఏమైనా ఆందోళన హత్యలు చేశారా? ఇంకేదో ఎంచకుండా మీరు ఇచ్చారు కదా పరిషత్ రిజర్వేషన్ అంటూ 50% ఉన్న ఈ బీసీలకి ఏ అన్యాయం చేశారండి మీరు? చదువుకోవడానికి ఇవ్వండి మీరు, ధర్మం కాదు. అందుకని నా విజ్ఞప్తి మిత్రులరా, ఇప్పుడు ఈ ఉద్యమం అమోఘంగా ముందుకు పడుతుంది. ఈ దశలో మొన్న సపోర్ట్ ఉంది. మీరు బంధు పిలిపించారు కృష్ణ గారు, మీరు బంధు పిలిపించే తెలంగాణ మొత్తం బంధు పాటించింది. బీసీలకున్న ఉద్యమాసం న్యాయం ఉంది, దాన్ని మనం సపోర్ట్ చేయాలి. ఆయన అమోఘంగా బీసీలను సపోర్ట్ చేస్తూ మొత్తం యావత్ తెలంగాణ జాతి ప్రజలకు సపోర్ట్ చేసింది, బంధు సపోర్ట్ చేసింది. ఏ తమిళనాడు లక్షల తెలంగాణ గడ్డ ఇతర ఇరాన్ తెలంగాణ పాలన చేసింది, తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఊటారంటే తెలంగాణ అంటే పుట్టిన పుట్టి గడ్డ. అలా తెలంగాణలో ఇవాళ బీసీ కోసం కూడా అమలు ఉద్యమం చేసి మన రిజర్వేషన్ సాధించాలని, ఆ పరంగా మీరు వెళ్ళాలని ఆలోచన భాగంగా ఒక 50 బీసీయో, ఒక గౌడ బీసీయో, ఒక పద్మశాల బీసీయో, ఒక మున్నూరుపేట బీసీయో, ఒక నిజాం బీసీయో, ఒక నాయకుల బీసీయో, ఒక తాకల్ బీసీ బీసీ కాకుండా మనందరం బీసీలనే అది ఒక్క తాటి మీదగా రండి, మీ సత్తా చూపించండి. ఓట్లు మావే సీట్లు మీద ఇంకా నాయకుబాయి తెలదు, ఓట్లు మావే సీట్లు మావే అని నిరూపించండి. దానికోసం దయచేసి ఐక్యత 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 ముందుకెళ్ళండి. లేకపోతే ఎలా ఉంటే ఏళ్ళు ఇరిసేస్తాడని పిడికించండి. పోరాడితే పోరాడు భావించండి తప్ప పోరాడితే ఉత్తర్వులు బీసీల ఐక్యతతో పాటు మన హక్కుల రైట్స్ పోయడం తప్ప పోరాడండి, ఐక్యత ఉండండి. ఇదే నా విజ్ఞప్తి. థ్యాంక్స్ ఎ లాట్.